హాయ్ అండి. ఇప్పుడు నేను కుట్టిన మంచి బ్లౌజ్ డిజైన్లు అయితే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ అయితే వచ్చి కొండోని పోతానని ఫోన్ చేసిందనమాట ఇప్పుడే. అందుకే ఆ కస్టమర్ కొండోని పోతుందని ఇంకా ఉక్సులు వేయాలి కొన్ని దానికి ఇంకా బటన్స్ అయితే పెట్టాలి. ఈ బ్లౌజ్ కూడా కుట్టియాలి. టయానికి కుడితే కొండోని పోతాను, లేదంటే లేదు, కుట్టిన బ్లౌజులన్నీ రెడీ చేయక్క అని చెప్పిందనమాట. అందుకే ఆ కస్టమర్ వచ్చి కొండోని పోతుందని మీకు కుట్టిన మంచి మోడల్ బ్లౌజులు అయితే చూపిస్తున్నాను. ఇదే మోడల్ బ్లౌజులు మీ సైడ్ అయితే మీరు ఎంత తీసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కుట్టిన ప్రతి ఒక్క మోడల్ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. మీ ఒపీనియన్ నాకు కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను కుట్టిన మంచి బ్లౌజులు అయితే మీకు చూపిస్తున్నాను. నాతో కుట్టించుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా నా నెంబర్ కూడా పెడతాను. ఓకేనా? నా కటింగ్ నచ్చింది, మీరు మంచి మంచి డిజైన్లు కుడుతున్నారు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నా కటింగ్ నచ్చి నా మంచి బ్లౌజ్ డిజైన్లు నచ్చిన వాళ్ళు నాతో కుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కుట్టాలన్నమాట. ఇది ఇంకా రెడీ కాలేదు. కుట్టిన బ్లౌజులు రెడీ చేయమని చెప్పింది సిస్టరు. అందుకే నేను ఇది మామూలు బ్లౌజే అనమాట. వాళ్ళ అమ్మవి కూతురువి. ఇది మామూలు బ్లౌజే, క్రాస్ కటింగ్. చూసారా, ఇలా డబుల్ కుట్ అయితే వేసాను. చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చిందన్నమాట. ఫ్రంట్ కూడా ఇలా. మన కటింగ్ వచ్చేసి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అయితే అస్సలు రాదనమాట. నా కటింగ్ వచ్చేసి బాగుంటుందన్నమాట. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అసలు గ్యాప్ అనేది రాదు. ఓకేనా? శారీ వచ్చేసి ఎల్లో అనమాట. శారీలు ఒకటి వేసేసాను. శారీలు అయితే చూపిలేదు. శారీ వచ్చేసి ఇలా ఎల్లో అనమాట. ఎల్లో అంటే నింపు గోల్డ్ అనమాట. శారీ బాగా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. చిన్న వర్క్ వచ్చిందనమాట. కట్ వర్క్ అయితే హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది. నేను ఇలా పై ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా కట్ వర్క్ వచ్చేలాగా నీట్గా కుట్టాను అనమాట. ఓకేనా? పైపింగ్ కూడా ఇలా మొత్తం ఫ్రంట్ వచ్చేసి ఇలా వేసాను. వెనక భాగం నెక్కు వచ్చేసి ఇలా ఇండివిజువల్ పైపింగ్ అయితే చేశాను. నీట్ ఫినిషింగ్ అనమాట. ఈ పైపింగ్ థ్రెడ్ సైజ్ వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అనమాట. మామూలు పాదంతో వేసాను. ఎందుకంటే మన వాళ్ళు డిజైన్ బ్లౌజులు అడుగుతారు కానీ వీడియో పెట్టిన తర్వాత చూడరు అనమాట. అందుకే నేను కటింగ్ వీడియో కానీ కుట్టేది కానీ చూపించలేదన్నమాట. ఓకేనా? ఇలా బ్యాక్ అయితే ఇలా వచ్చింది. మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాను. కస్టమర్ అయితే నాకు ఫోటో పెట్టిందనమాట. ఆ ఫోటో ప్రకారంగా కుట్టాను. ఇదైతే ఫ్లవర్ పైన చిన్న బటన్ లాగా వస్తుందని ఇలా కటింగ్ అయితే ఇలా చేసి ఫ్లవర్ వచ్చేలాగా కట్ చేసి పెట్టాను అనమాట. బ్యాక్ అయితే ఇలా ఓపెన్ అనమాట. సింపుల్లో బాగుంటుంది. సింపుల్ శారీకైనా బ్లౌజ్ హైలైట్ కావాలనుకుంటే ఇలా మంచి మోడల్ పెట్టుకోవాలి. ఇలా వస్తుందన్నమాట బ్యాక్. ఇలా ఈ బ్లౌజ్కి అయితే నేను 350 తీసుకున్నా. లైనింగ్ నాదే. ఓకేనా? నేను కుట్టిన బ్లౌజులు అన్నిటికీ రేట్ చెప్తాను. మీ సైడ్ మీరెంత తీసుకుంటారో మీరు కూడా రేట్ చెప్పండి. నేనైతే దీనికి 350 తీసుకున్నా. మొత్తం థ్రెడ్ పైపింగ్, ఇండివిజువల్ పైపింగ్ వేసా. లైనింగ్ కూడా నాదే. ఓకేనా? ఈ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకేనా? హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, మొత్తం కట్ వర్క్ 2. ఫస్ట్ బ్లౌజ్కి అయితే లైనింగ్ నాదే. మామూలుగా కుడితే 120, లైనింగ్ వేసి కుడితే 160. అన్ని చీరలు బాగా రేటుగా తెచ్చుకున్నారనమాట. వీళ్ళు ఎప్పుడు తీసుకున్నా బాగా మంచిగానే కుట్టించుకుంటారు నాతో. ఇంకోటి వచ్చేసి ఇలా పెట్టానమాట. ఇది కూడా చాలా బాగా హైలైట్ అయిపోయిందనమాట. చీర వచ్చేసి గోల్డ్, ఈ వంకపూత కలర్ మిక్సింగ్ అనమాట. గోల్డ్ వంకపూత కలర్ మిక్సింగ్. ఓకేనా? ఇలా మీకు కనిపిస్తుంది. ఇలా వచ్చిందనమాట. ఓకేనా? ఇది కూడా మొత్తం ఇండివిజువల్ పైపింగే. మొత్తం చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ చూసే కూడా లుక్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా వెనకలైతే బోట్లీ బాల్స్ అయితే పెట్టాను. వెనకల ఇలా బోట్లీ బాల్స్ అయితే పెట్టాను. మనకి ఇష్టమైతే బోట్లీ బాల్ పెట్టుకునే దాని బదులు ఉక్సులు, వెనక ఉక్సులు కూడా పెట్టుకోవచ్చు. అంటే అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. కస్టమర్లు పెట్టమంటే పెడతారు. దీనికైతే బార్డర్ అయితే ఏమీ రాలేదన్నమాట. ప్లెయినే వచ్చింది. చాలా బాగా వచ్చింది. చాలా హైలైట్గా కూడా ఉంటుంది ఈ బ్లౌజ్ డిజైన్. చూసారు కదా, ఇలా వస్తుంది
మనం తొడుక్కున్న తర్వాత ఈ షేప్ అయితే వస్తుంది, ఈ షేప్ ఇలా. హ్యాండ్స్ అయితే ఇలా బోడిగానే వచ్చాయన్నమాట. దీనికి బార్డర్ అయితే ఎక్కడ రాలేదు. ఫ్రంట్ కూడా ఇలా మామూలు కటింగే, క్రాస్ కటింగే. దీనికి కూడా 370 అనమాట. దానికన్నా ఇది 20 రూపాయలు ఎక్కువ, ఎందుకంటే బోట్లు బటన్ దీనికి క్లాత్ కూడా ఎక్కువగానే పట్టింది. 370 లైనింగ్తో కూడా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కు డిజైన్ అయితే ఇలా పెట్టాను అనమాట. సింపుల్లో చూసారు కదా, పింక్ నెవీ బ్లూ కాంబినేషన్ అనమాట. చీర అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. వెనక భాగం నెక్ డిజైన్ కట్ వర్క్ ఇచ్చాను. దీనికి ఇలా హ్యాండ్స్కి ఇలా పెట్టాను. మధ్యలో ఒక చిన్న బటన్ అయితే పెట్టాను. ఇది కటింగ్ చేసి మొత్తం జాయిన్ చేసినది అనమాట. చాలా బాగా వచ్చింది. కస్టమర్ ఈ శారీ కట్టుకొని స్టేటస్ కూడా పెట్టింటే చూసాను, చాలా బాగా వచ్చింది. మొత్తం అలా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. కట్ వర్క్ క్యాన్వాస్ అయితే వేసాను. చుట్టూ హెమ్మింగ్ అయితే చేయాలి. ఏ టైంలో కస్టమర్ వచ్చి ఇప్పించుకొని పోతుందోనని కుట్టిన బ్లౌజులు మీకు చూపిస్తున్నా. ఆ కస్టమర్ వచ్చేలోపు హెమ్మింగ్ చేసి ఉక్సులు అయితే వేయాలి. చూసారు కదా, కట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కట్ వర్క్ అయితే పెట్టాను అనమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. నేను లోపల క్యాన్వాస్ అయితే వేశాను. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కట్ వర్క్ అయితే వేశాను. దీనికి కూడా 300 అయితే తీసుకున్నా. లైనింగు కుట్టిన కూలి, లైనింగ్ కూడా నాది. లైనింగ్ 1 మీటర్ అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా కొంచెం డిజైన్ అయితే పెట్టా. హ్యాంగిల్స్ కూడా కొంచెం బాగానే పెట్టా. ఇదండి మన వీడియో ఈరోజు. ఈ డిజైన్లో మీకు ఏ డిజైన్ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే దీనిలోకి మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి.